నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్ ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష నగరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పలు రాజకీయ పార్టీల నేతలు బీజేపీ పార్టీలో చేరిన దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన వైసీపీ బీసీ నేతలు పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే రంజాన్ పండుగ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. క్రమశిక్షణ మనోనిశ్చలత దానగుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు. కాగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ పడింది. నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు సీఎం వైఎస్ జగన్. మళ్లీ రేపటి నుంచి సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది. దేవుడికి దగ్గరయ్యే రంజాన్ పండుగ వేళ ముస్లిం సోదరులలో క్రమశిక్షణ దైవభక్తి పరిఢవిల్లింది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో మసీదులు ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ప్రార్థనా మందిరాల వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం మతగురువు మాట్లాడుతూ మనిషిలోని చెడు భావన ద్వేషాలు రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని తెలిపారు. సర్వ మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ పండుగ అని అల్లా అనుగ్రహంతో ఎల్లవేళలా అందరిపైన ఉండాలని మతగురువులు ఆకాంక్షించారు. పెద్ద పండుగ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ అందరం చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ప్రార్థన బహిరంగ ప్రదేశాల్లో చేసుకునే పండుగ ఇది. అందుకనే మసీదులో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేసుకుని అందరం ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వివాదాలు ఉన్నా సరే పలకరించుకునే పండుగ ఇది. ఈ పండుగతో అందరం మళ్ళీ కలిసి మెలిసి ఉంటామన్నమాట. ఇదే దీని ఉద్దేశం. ఈ పండుగ అదే ఇస్లాంలో పెద్ద పండుగ రంజాన్ పండుగ. ముఖ్య ఉద్దేశం అందరం కలిసిమెలిసి ఉండాలి. 30 రోజులు ముస్లిం ఈద్గా కమిటీ జనరల్ సెక్రటరీని ఈరోజు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి ఈ ఈద్ సమావేశం అంటే ఈద్ ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో ఇది అంత ఘనంగా జరిగినాయి. అందరూ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు రావడం జరిగింది. అదేవిధంగా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న కారణంగా ఎలక్షన్ కూడా అమలులో ఉంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ప్రజలందరూ సహకరించారు, అధికారులందరూ సహకరించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గాంధీ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అదా చేయడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరికీ ఈద్ ముబారక్. ఇవాళ ఏదైతే ఒక కూలీ పని చేసిన తర్వాత చెల్లించే డబ్బులు ఎలా ఇస్తారో అలాగే రంజాన్ మాసం యొక్క ఉద్దేశం రంజాన్లో 30 రోజులు కఠినంగా రోజా ఉండి ఉపవాసాలు ఉండి దాని కూలీ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ అల్లా మాకు కూలీ ఇచ్చాడని మేము నమ్ముతూ ఇవాళ కూలీ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహ్. మనిషిలో చెడు భావన ద్వేషాలను రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని కేసినేని చిన్ని దేవినేని అవినాష్ అన్నారు. నగరంలోని పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలతో కలిసి పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పలువురు పార్టీ నేతలు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసినేని శివనాథ్, దేవినేని అవినాష్ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరుల ఇంట సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. మానవాళికి హితాన్ని బోధించే పండుగ రంజాన్ అన్నారు. అల్లా అనుగ్రహం ఎల్లవేళలా ప్రజలందరిపైన ఉండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకున్నట్లు తెలియజేశారు. సందర్భంగా
ఈద్గాలో ప్రార్థనలు చేసే అదృష్టం కలిగించిన ఆ అల్లాకి కృతజ్ఞతలు, నమస్కారాలు. అంతేకాకుండా ముస్లిం సోదరులందరూ నా ఈ అవకాశం కల్పించిన వారందరికీ కూడా నమస్కారాలు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఈద్గా ప్రాంతంలో నేను ఈ ఈద్గాని ఎన్నో సేవా కార్యక్రమాలకు నాకు ఉపయోగపడింది. ఇక్కడ ఇచ్చిన కమిటీ వారికే కాకుండా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే దానికి ఉపయోగపడినందుకు నేను ఎంతో ఆనందంగాను, అంతేకాకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఈద్గాలో ఉన్న వాళ్ళ షాదీఖానా అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. మన అందరం కూడా ఈ రంజాన్ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం సోదరులందరినీ ఒకటే కోరుతున్నాను, ఆ అల్లాని ప్రార్థించి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మంచి పాలకులు రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అటువంటి పాలకుల్ని మనం ఎన్నుకునే విధంగా అల్లాని ప్రార్థించాలని, అల్లాతో పాటు మీ యొక్క ఆశీర్వచనాలు కూడా నా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి పేరు పేరున నమస్కారాలు. అందరికీ రంజాన్ లో ముస్లిం సోదరులందరూ గారు ఒక చోట చేరి ఈరోజు ప్రార్థన చేస్తాం. అనేక సంవత్సరాలు గారు ఈ ప్రాంతం ఇచ్చేసి పండగ రోజున మా సోదరులందరితో గారు కలిసికట్టుగా రంజాన్ నిర్వహించుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని ప్రతి సంవత్సరంగా ఉంటుంది. ఈరోజు అందరూ గారు ఎంతో సంతోషంగా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఈరోజు పండుగ వాతావరణం ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, అల్లా వారికి దీవెనలో ఉండాలని చెప్పని, మనకి మంచి చేస్తున్న వాళ్ళు, మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి గారా పెద్దలందరికీ గారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు మంచి చేస్తున్న జగన్ రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా సీనియర్ నేత కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆయనకు పార్టీ కండువాని కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరమని అన్నారు. ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని తెలియజేశారు. సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమితోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలం పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు సుజనా చౌదరి గారి యొక్క ఆహ్వానం మేరకు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, అలాగే రాబోయేటువంటి కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి దేనికి కూడా పొంతం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పనేటువంటి దానికి పూర్తిగా నేను విసిగి చెంది నా రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవడం ఖాయం. అలాగే ప్రజల యొక్క అందరూ ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన, మూడు పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినటువంటి ఒక శుభదినం. ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలా సోమనాయుడు గారు, వాళ్ళ కుటుంబం మొత్తం, తమ్ముడు, పిల్లలు, అల్లుడు, సహచరులందరూ, కుటుంబం అంటే సొంత కుటుంబం అంటే అందరూ, ఆయన పరివార్ మొత్తం, ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ చేసుకొని, అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది,
తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అన్నీ కూడా ఆయనకు తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు. ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా అందరూ. మహాత్మా జ్యోతిరావు పులే ఆలోచన విధానాలు అమలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ విజయవాడ బీసీసీఎల్ అధ్యక్షుడు మోను రాజేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ బీసీ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి బీసీ సంఘాల నేతలతో మాట్లాడుతూ, ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకమని కొనియాడారు. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. రంజాన్ పండగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడాను మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఇంకొక మంచి రోజు ఈరోజు మనకి పూలే గారు ఆయన జయంతి. ఈరోజు ఎంతో గొప్ప మనిషి ఆయన అంతా కూడాను బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే గారు ఎంతో కష్టపడ్డాడు. ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చాడు, గుర్తింపు తీసుకొచ్చాడు. దాంతో బలహీన వర్గాల్లో ఒక ధైర్యము, ఒక అండ ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడ్డాడు. అలాంటి మహనీయుల్ని గౌరవించుకుంటూ వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవం ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో మరి విజయవాడ సిటీ తరపున అందరం కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆనాడు అంటే స్వాతంత్రం రాకముందు ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానత్వం రావాలని చెప్పేసి, అటు స్త్రీలు కూడా విద్యాపరంగా మరి చదువుకోవాలని చెప్పేసి, అలాగే అంటరానితనం నిర్మూలించాలని బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వెల్లంపల్లి గారి ఆఫీస్లో కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మనం జ్యోతిబా పూలే గురించి చెప్పాలనుకుంటే కనుక ఆయన 1827 ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. ఆయన 1873 సెప్టెంబర్ 24వ తారీఖున సత్యశోధక్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీలకి సమన్యాయం జరగాలి, బీసీలకి రాజ్యాధికార పరంగా సాంఘిక పరంగా అన్ని విధాల్లో కూడా సమాన హక్కులు కల్పించాలని సత్యశోధక్ అనే సంస్థని స్థాపించి ముందుకెళ్ళడం జరిగింది. అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. చిట్టినగర్ ఈద్గా నందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామాజిక ప్రార్థనల్లో పాల్గొని నమాజ్ చేశారు. ఈ ప్రార్థనల్లో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, వైసీపీ నేత పోతిన మహేష్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిన పార్టీకు చెందిన నేతలను ముస్లిం మైనారిటీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ నియోజకవర్గం ఇది పార్టీలకి అలాగే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి మతతత్వ పార్టీలు వచ్చి కావాలని చెప్పి అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ముందుకు వచ్చే విధంగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో దాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప లాడడం ఖాయం. తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ నేను గెలవబోతున్నాను. నాకు మద్దతుగా ఈరోజు నాకు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆయన మద్దతు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన రావడంతో
మా పార్టీలో మంచి ఉద్దేశంగా ప్రజలందరూ మా పార్టీ తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత పేదలకు కూడా ఇచ్చి ఎంతో గొప్ప మనసుతో పేదల పట్ల వారి ఉన్నతి పట్ల మరి ముస్లిం అందరూ కూడా బాగుండాలని ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉదారత చాటుకుంటున్నటువంటి గొప్ప మాసం. ఈరోజు ఆ మాసం ముగింపు పండగ కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మేము ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలందరూ తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోమల విలాస్ సెంటర్ నుండి తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు, మీడియా సమావేశాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనవరాలు, విజయవాడ పార్లమెంట్ నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,00,000 వరకు ఉన్నాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షుడిని. నా పేరు శ్రీరం నాగమల్లేశ్వరరావు. గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను ఈ మధ్యకాలం నుంచి పోరాడుతున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీట్ ఇవ్వమని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా నేను 2-3 సార్లు అమ్మవారి గుడి దగ్గర కానీ మా ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ జరిపింది. అయితే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ రోజు కూడా బీసీలకి ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు. ఆ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం. ఆ ప్రకటన రానున్న రోజుల్లో అది జరుగుతుంది. మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నుంచుంటుందామి. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి నుంచి ఉంటున్నాడు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి బీసీల ఓట్లు. అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడుకొచ్చి కూడా మొన్నటిదాకా ఒక బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం. అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది. ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యయాన్ని ఎత్తుక్కున్నాడు. మేమైతే ట్రై చేసాం. మేమైతే కంపల్సరీగా పోరాడతాం. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నియోజకవర్గంలో నగరంలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన బాటలోనే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తూ ప్రతి సంక్షేమ పథకాలు అమలులో రాజకీయాలకు నామినేటెడ్ పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అవినాష్ కొనియాడారు. పెద్దలు గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారు ఒక జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు ఘనంగా నివాళులర్పించి ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఒక ఆశయాలు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం అనేక విధాలుగా అండగా ఉంటూ వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసిన జ్యోతిరావు పూలే గారు ఒక ఆశయాల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం గారు ఆయన ఒక అరివిజాల్లో ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ మరొకసారి ఆయన ఘనంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం వైసీపీ ఎంతగానో కృషి చేసిందని ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు వైసీపీ పెద్దపీట వేస్తోందని అన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం సంఘ సంస్కర్త
భారతదేశంలోనే సమసమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం మహిళలందరూ విద్య అభ్యసించాలి అని చెప్పని మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే ఒక సామాజిక విప్లవం సాధ్యపడుతుంది అని చెప్పని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పని చేయాలి అనే దానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఈ సమాజంలో సమసమాజ స్థాపనకి అందరూ విద్యను ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామని పశ్చిమ సబ్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరిగేలా చూడటమే తమ ధ్యేయమని చెప్పారు. మండల పరిధిలోని జూపూడి, శివారు, కీలేసపురం గ్రామాల్లో సివిల్, ఏఆర్, పారామిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ పాపారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో మా సిపి గారైన శ్రీ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు ఈరోజు కీలేశ్వరం, జూపూడి గ్రామాల్లో పారామిలిటరీ దళాలు అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి, మీరంతా ప్రశాంతంగా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పీస్ఫుల్గా మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవచ్చు. దీనికి మేమంతా కూడా అండగా ఉన్నామని చెప్పాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి వారి ఓటు హక్కును వినియోగించు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్ ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్ష. నగరంలో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పలు రాజకీయ పార్టీల నేతలు. బీజేపీ పార్టీలో చేరిన దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమని ధీమా. ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన వైసీపీ బీసీ నేతలు. పూలే ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.